హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీ చెర్రీ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే సింహాచలం వెళ్తున్నాం అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకొని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తగరపల్సి నుంచి అయితే వైజాగ్ వెళ్తున్నాము. మేమైతే ఫస్ట్ ఆర్ఎల్లో వెళ్ళిపోతాం డైరెక్ట్గా అనుకున్నాం. కానీ అయితే మా చెల్లి డ్రెస్ చేంజ్ చేసుకుంటారంటే ఇంకా ఇంటికి వెళ్ళాము తాచెట్లపాలెం. ఇంకా తాచేలపాలెం నుంచి ఇంకా కంచరపాలెం అయితే వచ్చి ఇంకా కంచరపాలెంలోనైతే కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాం. ఆవిడ అయితే ఒక మాట చెప్తుందన్నమాట, అదే అక్కడ వింటున్నాను. కంచరపాలెంలో కొబ్బరికాయలు తీసుకొని ఇంకా సింహాచలం అయితే బయలుదేరి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అయితే మేము అక్కడ 1 o'clock కల్లా సింహాచలంలో ఉందాం అనుకున్నాము. ఆ రోజు చిన్న పని పడడం వల్ల అయితే లేట్ అయిపోయామన్నమాట. మేమైతే సింహాచలం 1 o'clock కల్లా బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా సింహాచలం అయితే హాఫ్-an-hourలోనైతే వచ్చాం అనమాట. ఇంక బండి మీద కదా, ఇంకా బండి మీద హాఫ్-an-hourలో సింహాచలం అయితే వస్తాం. కానీ పార్కింగ్ దొరకడం చూడాలి. 4 kilometers 5 kilometers అయితే నుంచి అయితే పార్కింగ్ అంతా అయితే ఆపేశారనమాట. ఇంకా మా తిప్పలు అయితే చెప్పాలి. ఏ సందులో దూరినా సరే ప్రతి సందు అయితే సింహాచలంకి వెళ్ళే రూట్ని అయితే క్లోజ్ అయితే చేస్తారనమాట. సైడ్లో అయితే అడ్డులాగా అయితే వేస్తారు రాడ్లు. ఇంకా బొల్ల అయితే రాకుండా ఉండడానికి. ఎలాగైతే ఏమి సింహాచలం దగ్గర గోశాల ఉంది కదా, గోశాల దగ్గరలోనైతే పార్కింగ్ అయితే బండి చేసాము. ఇంకా గోశాల దగ్గర అయితే బండి పార్క్ చేసి ఇంకా మేమైతే నడకైతే స్టార్ట్ చేసాము. అప్పటికి 2.5 kilometers అవతల ఎంతో అయితే పార్కింగ్ అయితే ఆపేశారనమాట. అయినా సరే మేము పార్క్ చేసి నడుచుకుంటూ అయితే కొబ్బరికాయ కొట్టు స్థలం దగ్గరికి అయితే తొలిపావంచ దగ్గరికి అయితే వచ్చాము. స్టార్టింగ్లోనే మజ్జిగ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ చూపించాను కదా. ఇంకా స్టార్టింగ్ గోశాల దగ్గర నుంచి అయితే పంచడం మొదలెడితే తీసుకున్నాం అనమాట. పిలిచి మరి ఇస్తే తీసుకున్నాము. ఇంకా అలా నడుచుకుంటూ అయితే తొలిపావంచ దగ్గరికి అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాము. అక్కడైతే చాలా పెద్ద లైన్ కూడా ఉందన్నమాట. లక్ష్మీ నరసింహస్వామిని స్మరించుకుంటూ అయితే కొబ్బరికాయ కొట్టేసి తొలిపావంచ దగ్గర అయితే స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. మధ్యలోనే ఆ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇలా ఆవు రూపంలోనే అయితే కనబడ్డారు. ఇంకా మేమైతే ఫుల్గా ఎండ ఉందని అయితే నెత్తి మీద అయితే క్లాత్లు అయితే వేసుకున్నాం. మేమే కదా, చాలా మంది అయితే వేసుకున్నారు. నేనైతే ఇంత ఎండలోని ఎవరు ఉంటారులే అనుకున్నాను. కానీ ఫుల్గా అయితే ఫ్లోటింగ్ అయితే ఉందనమాట. మధ్యాహ్నం నెత్తి మీద ఎండ అయితే ఉంది. అయినా సరే జనాలు చూసారు కదా, ఎంత జనాలు అయితే ఆకుండా అయితే వెళ్ళనగా అయితే నడుస్తున్నారు. మదిగా నడుచుకుంటూ ఇటు ఆరిల్లవ దగ్గర నుంచి సింహాచలం వెళ్తాం కదా, ఆ తోవ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. అడివారం అది దాట అయితే వచ్చాము. ఇంకా మధ్యలో అయితే బ్రేక్ తీసుకున్నాం. అప్పటికి 5 or 6 kilometers అయితే నడిస్తాము. రెస్ట్ అయితే తీసుకున్నాము. మధ్యలోనైతే ఈ గారెలు కనబడితే తీసుకున్నాం అనమాట. ఇవి 20కి 4 ఇచ్చారు. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. గిరి ప్రదక్షిణలు ఈ గారెలు ఎంతమంది తిన్నారో లేదని కామెంట్ అయితే చేయండి. ఇంకా గారెలు తినేసిన తర్వాత మధ్యలో బోండాలు పంచుతుంటే బోండాలు అయితే తీసుకున్నాం. ఇవైతే దీప్ బోండాలు అనమాట. ఇంకా మళ్ళీ అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ బ్రేక్ పాయింట్ ఎక్కడ వేసామంటే ఆరులో దగ్గర వారాహి అమ్మవారు టెంపుల్ కట్టాడు కదా, అక్కడైతే ఆగామన్నమాట. ఇంకా అక్కడ కాసేపు కూర్చున్న తర్వాత మా వాడు డ్రింక్స్ తాగుతానంటే ఇంకా డ్రింకులు కొనుక్కొని తాగమని అయితే డబ్బులు అయితే ఇచ్చాము. మా వాడు అయితే మౌంటైన్ డ్యూ తీసుకున్నాడు. అస్సలు కూలింగ్ అయితే లేవన్నమాట. అండ్ ఎక్కువ ఉంది కదా, అందరూ కొనుక్కొని అయితే తాగుతున్నారు. నెమ్మదిగా నడుచుకుంటూ హనుమంత్ తోక దాకా అయితే వచ్చాం అనమాట. సీతమ్మదారు అయితే వచ్చాం అనమాట. ఇంకా సీతమ్మదారు వచ్చామో లేదో ఇంకా మసాజులు అయితే చేస్తున్నారు. ఇంకా ముందు కూడా చేస్తున్నారు, కానీ ఇంకా అక్కడెక్కడ ఖాళీ లేదు. ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది. దాని తోడు వీళ్ళైతే వేడి నీళ్ళు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ మసాజ్ చేయించుకోవడానికి ఇక్కడ కొంచెం ఖాళీగా ఉందనేసి ఇంకా మసాజ్ చేయించుకుందామని లైన్ అయితే కట్టాము. ఇంకా వీళ్ళకైతే నిజంగా చేతులు ఎత్తి దండం అయితే పెట్టచ్చు. ఒక 5 నిమిషాలు లైన్లో నిలబడ్డాక నా సెక్షన్ అయితే వచ్చింది. నాకు ఇంకా వేడి నీళ్ళు అయితే ఇవ్వలేదు. వేడి నీళ్ళు కూడా నాతోటే లాస్ట్ అనమాట. ఒకరికి ఇద్దరికో వచ్చాయి. ఇంకా వేడి నీటిలో కాసేపు కాలు పెట్టిన తర్వాత అయితే కాలుకి అయితే ఇలాగ ఆయిల్ అయితే రాశారు. అలా మసాజ్ చేయించుకోవడం వల్ల కొంచెం కాలుకి అయితే రిలాక్సేషన్ అయితే వచ్చిందనమాట. ఇంకా మళ్ళీ అయితే నటకైతే స్టార్ట్ చేసాము. ఇంకా మధ్యలో స్నాక్స్ అవి పంచుతుంటే తీసుకున్నాము. అలాగే టిఫిన్స్ కూడా కొన్ని మధ్యలో ఖాళీ ఉన్ని దగ్గరే తీసుకున్నాము. ఇంకా ఎక్కువ అయితే
టైం అయితే తీసుకోలేదనమాట. ఇంకా టైం తీసుకుంటే మళ్ళీ మనకి నడడం లేట్ అయిపోతుందని ఇంక ఇప్పుడైతే మా చెల్లి అయితే మిరియాల పాలు తాగుతుంది. ఇంకా నాకైతే అవి అయితే ఎక్కవు సరింగాన. మా చెల్లి పాలు తాగుతుందని ఇంకా మేమైతే మళ్ళీ ఆగామన్నమాట. ఇంకా జనాల్లోని పాలు పట్టుకొని నడుస్తే ఇంకా మళ్ళీని వాళ్ళైనా కాలిపోతారు, మనమైనా కాలిపోతామని మేమైతే ఆగలేదు. ఇంకా ఎక్కడ పడితే అక్కడైతే కూర్చునిపోయాము. లాస్ట్ మురళీ నగర్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే చుక్కలు కనబడ్డాయి. ఇంకా మధ్యాహ్నం ఎండలో స్టార్ట్ చేసాం కదా, ఇంకా దానివల్ల అయితే కాలుకి బొబ్బలు కూడా వచ్చాయి. ఇంకా మేము మురళీ నగర్ దగ్గరికి వచ్చినప్పటికైతే 9 ఎంత అయినట్టుగా ఉంది. అప్పటికైతే మేము కొంచెం టిఫిన్ అది తీసుకున్నాము. అది రోడ్డు మీద అలా రోడ్డు మీద ఒక పక్క కూర్చొని కాళ్ళు నొప్పులు వస్తుంటే జెండు బాములు అవి అయితే రాసుకున్నాం. ఆ జెండు బాములు కూడా నడుస్తున్న తావులు పంచుతుంటే తీసుకున్నాము. ఎక్కడ కూడా మేమైతే లైన్ అయితే కట్టలేదు. మేము వెళ్తున్న తావులోని ఇస్తుంటే తీసుకున్నాం, లేకపోతే లేదు. ఇంకా మనం వాటి కోసం చూస్తే మనకి టైం వేస్ట్ కదా. మనం వచ్చింది అయితే దేవుడి పత్తితో గిరి ప్రదక్షిణ చేద్దామని అయితే వచ్చాం కదా. ఎన్ఐడి దగ్గరికి వచ్చాకైతే మాకైతే పాదాలు నడట్లేదన్నమాట. ఇంకా నిద్ర టైం కూడా అయిపోయింది కదా. ఎన్ఐడి దగ్గరికి వచ్చినప్పుడు అయితే 12 అయింది కరెక్ట్గానే. ఇంక ఎన్ఐడి నుంచి అయితే ఇంకా మాకైతే పాదం నడట్లేదని చెప్పాం కదా. ఇంకా అక్కడి నుంచి సింహాచలం తొలిపావంచ దగ్గరికి రావడానికి అయితే మాకైతే 3.5 hours అయితే పట్టింది సరిగ్గాన. ఇంకా ఎలాగైతే నెమ్మదిగా నడుచుకుంటూ అయితే సింహాచలం దగ్గర తొలిపావంచ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారా రోడ్డు మీద కొట్టేశారు. ఇంక ఈ పోగంతా అలా సైడ్కి జరుపుతున్నారనమాట. ఇంకా నడిచినప్పుడు పెంకులు గుచ్చుకుంటాయి కదా. ఇంకా ఇంటికి వెళ్ళడానికి మా తిప్పలు చూడాలి. ఇంకా సింహాచలం నుంచి ఎన్ఐడి రావడానికి బండి మీద అది కూడా 1.5 hour అయితే పట్టింది. సింహాచలం నుంచి గోపాలపట్నం రావడానికి అయితే సరిగ్గా 1 hour పట్టింది. ఇంకా గోపాలపట్నం నుంచి అయితే హెవీ ట్రాఫిక్ ఉంది. మొత్తం 3 రోడ్లు కదా, 3 రోడ్లు 2 రోడ్లు అయితే ఫుల్ అయిపోయాయి. ఇంకా 3 రోడ్ల నుంచి అయితే ఇలా సైడ్ నుంచి అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము. రూట్లోనైతే ఎన్ఐడి వరకు అయితే బాగానే వెళ్ళిపోయాము. ఇంకా ఎన్ఐడి వరకు వెళ్ళాక ఎన్ఐడి దగ్గర కరెక్ట్గానైతే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఇంకా పక్క సందులోకి అయితే టర్న్ అయితే అయిపోయాం అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా సందులు తిరుక్కుంటూ అయితే ఎన్ఐడి బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. అక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది, జాము. ఇంకా జామ్ అయింది కదా, అక్కడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ట్రాఫిక్ జామ్లోని ఇంక ఇంటికైతే 10 or 15 minutesలోనైతే ఇంటికైతే చేరిపోయాము. ఇంకా ఎన్ఐడి రోడ్డు కాడ నుంచి మర్రిపాలెం కింద రోడ్డు అయితే ఖాళీగా ఉంది. అందుకే అంత బేగా అయితే ఇంటికైతే చేరిపోయామన్నమాట. అదే హైవే రోడ్లో నుంచి వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుపోదాము, మాకు తెలుసు కాబట్టి కింద రోడ్లో నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టి కాళ్ళే క్లీన్ చేసుకుంటే ఎందుకు నల్లకపోతుందని చూస్తే కాళ్ళకి ఇలా వాటర్ బబుల్స్ అయితే వచ్చాయి. ఇలా వాటర్ బబుల్స్ రావడం వల్లే నల్లైపోయాం అనమాట. కాళ్ళ నొప్పులు నార్మల్గా ఉంటాయి కానీ ఈ వాటర్ బబుల్స్ వల్ల అందులోని వేలు మధ్యన కదా మొత్తం ఫోర్స్ అంతా ఆ వేలు మీద పడుతుంది కాబట్టి ఇంకా వేలు మధ్య రావడం వల్ల అయితే నల్లైపోయింది. లాస్ట్ ఇయర్ నుంచి రాళ్ళ పిక్కలు గుచ్చిపోయి ఇంక ఈ ఇయర్ అయితే మాత్రం ఇలా వాటర్ బబుల్స్ అయితే వస్తాయి. ఎండలో స్టార్ట్ చేసాము కదా, దానివల్ల అయితే వాటర్ బబుల్స్ అయితే వస్తాయి. ఇంకా మా అమ్మ అయితే పిన్నిస్ పెట్టి అది అలా ఉండకూడదని పిన్నిస్ పెట్టి అయితే ఇంకా వాటర్ని అయితే తీసిందనమాట. మనం హాస్పిటల్కి అయినా సూది పెట్టి గుచ్చి తీస్తారు కదా, ఇంకా పిన్నిస్ పెట్టి స్కిన్కి ఆనకన్నా లైట్గా టచ్ చేసి అయితే ఇంకా స్కిన్ని కట్ చేసిందనమాట. అలా వాటర్ బబుల్స్ని అయితే పిన్నిస్ పెట్టి మా అమ్మ అయితే వాటర్ మొత్తం తీసింది. 2 కాళ్ళకి వచ్చి 2 కాళ్ళకి సేమ్ అలాగే చేసాము. నాకే కాదు చాలా మందికి సేమ్ ఇలాగే వచ్చింది. ఇంకా కాళ్ళ నొప్పులు 2 daysలోనే అయితే తగ్గిపోయి. మీరు ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ చేశారా లేదని కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ పెట్టుకొని ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్.